సైబర్ నేరగాళ్ల మ్యూల్ అకౌంట్స్ పై కరీంనగర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆపరేషన్ క్రాక్ డౌన్ లో భాగంగా మ్యూల్ ఖాతాలను గుర్తించి నిందితులపై చర్యలు తీసుకుంటున్నారు. నిందితులకు బ్యాంక్ అధికారులు సహకరిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ ఉన్నారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఆపరేషన్ క్రాక్ డౌన్ ద్వారా ఇటు మ్యూల్ అకౌంట్లపై కరీంనగర్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే చాలామంది కూడా క్రాక్ డౌన్ 1.0లో జైలుకు పంపినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇదే అంశంపై మాట్లాడడానికి కరీంనగర్ సిపి ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0 అయిపోయింది, 2.0 ఇప్పుడు ముఖ్యంగా మ్యూల్ అకౌంట్లు, ఈ మ్యూల్ అకౌంట్లను మీరు ఎలా గుర్తించడం జరిగింది, దీనిపైన ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి? నమస్కారం. ఈ ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0 మెయిన్లీ సైబర్ క్రైమ్లో యూజ్ అవుతుంది. ఆ మ్యూల్ అకౌంట్ మీద యాక్షన్ తీసుకోవడానికి స్టార్ట్ అయింది. ఓవరాల్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా ఇది ఆపరేషన్ స్టార్ట్ అయింది అండర్ లీడర్షిప్ ఆఫ్ డైరెక్టర్ శిఖా గోయల్ మ్యామ్ అండ్ డీజీపీ శ్రీధర్ రెడ్డి సార్. దీంట్లో స్టేట్ వైడ్ ఆపరేషన్ లాస్ట్ మంత్ లాంచ్ అయింది. కరీంనగర్లో కూడా మనకి వచ్చిన డేటా ప్రకారం టోటల్ 4 బ్రాంచెస్లో 34 మ్యూల్ అకౌంట్స్ మేము ఐడెంటిఫై చేసాము. దీంట్లో ఇప్పటి వరకు 20 ఎఫ్ఐఆర్స్ నమోదమైంది అండ్ మల్టిపల్ కేసెస్లో టోటల్ కలిపి 26 మందికి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. టోటల్ దీంట్లో అఫెన్స్ చూస్తే మోర్ దెన్ 134 crore పైన అఫెన్స్ అయింది, సైబర్ అఫెన్స్. కానీ డబ్బు వచ్చింది పోయింది, దీంట్లో అకౌంట్లో డబ్బు లేదు, కానీ ఈ అకౌంట్ వర్ యూస్ ఫర్ దీస్ ట్రాన్సాక్షన్. ఇది కాకుండా దీంట్లో 2 బ్యాంక్ ఆఫీసర్స్ కూడా మనకి ఇన్వాల్వ్మెంట్ నోటీస్లో వచ్చింది. వాళ్ళకి యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా అరెస్ట్ చేశాము. సో దీంట్లో ఆల్ ఓవర్ కంట్రీ అఫెన్స్ జరిగింది. మోర్ దెన్ 1000 మనకి సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్స్ వచ్చినాయి ఈ అకౌంట్స్ మీద. అండ్ డీటెయిల్డ్ కేవైసీ డాక్యుమెంట్ తీసుకొని అండ్ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేసిన తర్వాత అన్ని టెక్నికల్ డీటెయిల్స్, కాల్ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఈ అక్యూజ్ అందరికీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఆర్గనైజ్ క్రైమ్ సిండికేట్ లాగా వీళ్ళు పనిచేశారు. దీంట్లో మల్టిపుల్ లేయర్స్లో వీళ్ళు పనిచేశారు. దీంట్లో ఒక కింగ్ పిన్ ఉంటే త్రూ మీడియేటర్స్ అకౌంట్ హోల్డర్స్కి ఇట్లా ఐడెంటిఫై చేస్తారు. అకౌంట్ హోల్డర్స్కి 1 time కమిషన్ అమౌంట్ ఇచ్చి వాళ్ళతో బ్యాంక్ క్రెడెన్షియల్స్ తీసుకుంటారు. మోస్ట్లీ నెట్ బ్యాంకింగ్ ఐడి, పాస్వర్డ్, ఏటీఎం కార్డ్ ఇది ఉంటాయి. అది తర్వాత సైబర్ అఫెన్స్ జరిగిన తర్వాత అన్ని అమౌంట్స్ త్రూ దీస్ అకౌంట్స్ రూట్ చేస్తారు. ఎంతవరకు కూడా సార్ కమిషన్ వాళ్ళు సైబర్ నేరగాలు వీళ్ళకి ఇస్తున్నారు? డిపెండ్స్. సేవింగ్స్ అకౌంట్ ఉంటే 4-5,000 పర్ అకౌంట్ ఇస్తారు. కరెంట్ అకౌంట్ ఉంటే 30-35,000 కూడా ఇచ్చారు. బ్యాంక్ ఆఫీసర్స్ కూడా కరెంట్ అకౌంట్ ది ఆర్బీఐ బ్యాంక్ కేసులో వాళ్ళకి కూడా 30,000-35,000 క్యాష్ ఇచ్చి ఉన్నారు. బ్యాంక్ ఆఫీసర్స్ రోల్ కూడా నోటీసులో వస్తున్నాయి కాబట్టి నిన్న ఆల్ బ్యాంక్ ఆఫీసర్స్తో మీటింగ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి ప్రాసెస్ మేము ఎక్స్ప్లెయిన్ చేశాను, మోడస్ ఆపరెండి ఎట్లా ఉంది ఈ సైబర్ క్రైమ్ సిండికేట్ది అండ్ ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ప్లస్ కరెంట్ బ్యాంక్ ఓపెనింగ్ టైంలో వాళ్ళు ఏమేమి వెరిఫికేషన్ చేస్తారు, స్ట్రిక్ట్ కేవైసీ వెరిఫికేషన్ చేయాలి. ఇది కాకుండా ఫిజికల్ అడ్రస్ వెరిఫికేషన్ ఉంటాయి, కంపెనీ వెరిఫికేషన్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేయాలి త్రూ గవర్నమెంట్ ఏజెన్సీస్. దీని గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చాలామంది అవుట్ ఆఫ్ గ్రీడ్ ఇట్లా చేస్తారు. వాళ్ళకి అంత నాలెడ్జ్, అవేర్నెస్ ఉండదు దట్ ఇది క్రిమినల్ యాక్షన్ కింద వస్తుంది. కానీ కమిషన్ తీసుకొని ఇట్లా ఫేక్ డాక్యుమెంట్స్ మీద ఓపెన్. మీరు ఎలా గుర్తించారు సార్? అంటే ఇప్పుడు ఈ సైబర్ నేరము ఏదైతే ఉందో మీకు అంటే ఫిర్యాదు వచ్చిన తర్వాత గుర్తించడం జరిగిందా? అంటే ఎట్లా చేస్తున్నారు అసలు ఇది ఆపరేషన్ మీరు క్రాక్ డౌన్లో ఎలా చేస్తున్నారు? సింపుల్ ప్రాసెస్ ఉంది, అర్థం చేసుకోండి. సైబర్ క్రైమ్ ఎట్లా జరుగుతుంది? ఎవరైనా అక్యూజ్ ఉంటారు, ఇండియాలో ఉండవచ్చు, అవుట్ సైడ్ ఇండియా ఉండవచ్చు. ఎక్కడైనా విక్టిమ్ ఉంటే త్రూ ఫోన్ నెంబర్ ఆర్ సోషల్ మీడియా టార్గెట్ చేస్తారు. సో ఫోన్ నెంబర్ ఇది అన్ని డేటాబేస్ ఓన్లీ లీక్ అయి ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉంటాయి. సో సపోజ్ చేయండి, ఢిల్లీలో ఒక పర్సన్ విక్టిమ్ కూర్చున్నారు, వాళ్ళకి కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత ఫేక్ ఓటీపీ ఏమైనా ఉంటే ఓటీపీ తీసుకొని ట్రాన్సాక్షన్ అవుతుంది. 50-60,000 ఫ్రాడ్ జరిగింది. సో ఎక్కడ ట్రాన్సాక్షన్ చేస్తారు? ఫస్ట్ లేయర్ 1 అకౌంట్లో వస్తుంది. దట్ అకౌంట్ విల్ మ్యూల్ అకౌంట్. అక్కడ నుంచి మళ్ళీ 5 minutes తర్వాత సెకండ్ అకౌంట్కి పోతుంది. అక్కడ నుంచి థర్డ్ అకౌంట్, ఇట్లా 7-8 లేయర్స్లో ట్రాన్సాక్షన్స్ అవుతుంది. ఆ తర్వాత ఈ ట్రాన్సాక్షన్ క్రిప్టో కరెన్సీలో లేకపోతే క్యాష్ విత్డ్రా చేసి లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. కానీ మ్యూల్ అకౌంట్లో అమౌంట్ వస్తుంది, పోతుంది. అమౌంట్కి ట్రాన్సాక్షన్ అది రూట్ చేయడానికి అకౌంట్ వాడుతున్నారు. దీంట్లో జరిగిన ట్రాన్సాక్షన్స్కి మెయిన్ కింగ్ పిన్కి ఇది కూడా వస్తాయి, 2% కమిషన్ కూడా వస్తాయి. కానీ అఫెండర్ ఎక్కడ ఉన్నారు? ఎక్కడైనా ఉండవచ్చు. అండ్ విక్టిమ్ ఎక్కడ ఉన్నారు? ఢిల్లీలో ఉన్నారు. కానీ అకౌంట్ ఎక్కడ యూజ్ అయింది? కరీంనగర్ అకౌంట్ యూజ్ అయింది. సో కేసు ఎక్కడ అవుతుంది? విక్టిమ్ ఎక్కడ ఉన్నారు? ఢిల్లీలో ఉన్నారు. అక్కడ పోలీసులో కంప్లైంట్ చేయవచ్చు, లేకపోతే సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంటాయి మనకి, ఎన్సీఆర్బీ పోర్టల్. దీంట్లో కంప్లైంట్ చేస్తే అక్కడ రిజిస్టర్ అవుతుంది. దీంట్లో ట్రాన్సాక్షన్ నెంబర్ అతను మెన్షన్ చేస్తారు. దీనివల్ల మనకి తెలుస్తుంది కరీంనగర్లో ఉన్న అకౌంట్ నెంబర్కి లింక్ అయింది. కానీ మనకి నోటీస్ రాదు డైరెక్ట్, అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న పొల్యూషన్లో నోటీస్ వస్తుంది. ఈ ప్రాబ్లం వల్ల
మనకి కరీంనగర్లో ఉన్న ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ రావట్లేదు కి కరీంనగర్లో ఉన్న అకౌంట్ నెంబర్కి ఎక్కడెక్కడ యూజ్ చేసుకుని ఎక్కడెక్కడ ఫ్రాడ్ చేస్తున్నారు. దీనివల్ల సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఎన్సీఆర్బీ పోర్టల్ డేటా ఆల్ ఓవర్ కంట్రీ తీసుకున్నారు. దీంట్లో కరీంనగర్ డిస్ట్రిక్ట్ రిలేటెడ్ బ్రాంచెస్లో జరిగిన ఫ్రాడ్ సెపరేట్ సైట్ చేశారు. ఆ లిస్ట్ మనకి ఇచ్చారు. ఇట్లా మనకి వచ్చింది ఎన్సీఆర్బీ పోర్టల్లో వచ్చిన డేటా ప్రకారం వచ్చింది. ముఖ్యంగా సార్ బ్యాంకర్స్ అంటే చాలామంది కూడా ఒక నమ్మకం మీద పెట్టుబడి పెడతారు. ఇప్పుడు అలాంటి బ్యాంక్ లోపల సాక్షాత్తు బ్యాంకు మేనేజరు, బ్యాంకు ఉద్యోగులే ఇందులో పాలు పంచుకున్నటువంటి పరిస్థితి. అంటే మీరు నిన్న బ్యాంకర్స్తో సమావేశం కూడా నిర్వహించారు. అక్కడ వాళ్ళు సమస్యలు ఏం చెప్పుకున్నారు, మీరు వాళ్ళకి ఏం సూచన చేశారు? దీంట్లో అదే ఇట్లా నెగ్లిజెన్స్ ఉంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము దట్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అప్పుడు క్రిమినల్ లయబిలిటీ ఉంటాయి. సమ్ టైమ్స్ డ్యూ టు నెగ్లిజెంట్ వర్క్ ఆర్ సరిగా చెక్ చేయలేదు ఇట్లా కూడా జరగవచ్చు. బట్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ మేము వెరిఫై చేస్తాం నాట్ ఓన్లీ ఇన్ అకౌంట్ ఓపెనింగ్ టైంలో. ఆ తర్వాత వీళ్ళు మీడియేటర్స్తో కూడా మెయిన్ కింగ్ పిన్లో కూడా టచ్లో ఉన్నారు, వాళ్ళతో వాట్సాప్లో మాట్లాడుతున్నారు, కాల్లో మాట్లాడుతున్నారు. అది డీటెయిల్స్ మేము కలెక్ట్ చేస్తాం. ఎవరి మీద ఏమైనా యాక్షన్ ఉంటే ఖచ్చితంగా మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని యాక్షన్ తీసుకుంటాము. కానీ ఎవరికి యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు అవుతుంది, అది వార్నింగ్ ఇచ్చాము. అండ్ వాళ్ళకి కూడా సజెషన్ ఇచ్చాము. వాళ్ళ కింద స్థాయి ఉన్న ఆఫీషియల్స్ కూడా ఏమైనా తప్పు చేయవచ్చు, దీనివల్ల మేనేజర్స్ మీద కూడా రెస్పాన్సిబిలిటీ వస్తాయి. సో ఇట్లాంటి కేసెస్లో ఖచ్చితంగా మేము వెరిఫై చేస్తాము. కానీ వారి తరఫు నుంచి దే షుడ్ హ్యావ్ స్ట్రిక్ట్ సర్వేలెన్స్ అండ్ సూపర్విజన్. ఆపరేషన్ 2.0లో ఎన్ని ఖాతాలు గుర్తించారు, ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందని? 2.0 జరుగుతుంది. ఐ కెనాట్ రివీల్ డేటా. ఆ డేటా ఇంకా వస్తున్నాయి. ఆ 2.0లో నిన్న బ్యాంక్ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. వాళ్ళ నుంచి కూడా యాక్టివ్ ఇన్ఫర్మేషన్ మేము తీసుకుంటాము. ఇక్కడి వరకు ఓన్లీ ఎన్సీఆర్బీ పోర్టల్ అండ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి మనకి డేటా వచ్చింది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫీసర్స్ నుంచి కూడా మేము డేటా తీసుకుంటాము. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సైబర్ క్రైమ్ జరిగితే మనకి రిపోర్టింగ్ ఉంటే ఖచ్చితంగా మనకి డేటాబేస్లో వస్తాయి. సో ఇట్ విల్ హెల్ప్. సో ఎవరితో ఏమైనా జరిగితే 1930 టోల్ ఫ్రీ నెంబర్లో డయల్ చేసి, లేకపోతే cybercrime.gov.in వెబ్సైట్ ఎన్సీఆర్బీ పోర్టల్లో పోయి మీ క్రెడెన్షియల్స్ డీటెయిల్ ఎంటర్ చేయండి, ట్రాన్సాక్షన్స్ ఏం ఫ్రాడ్ జరిగింది. ఇట్లా ఉంటే ఆ డేటాబేస్ క్రియేట్ అవుతుంది, మనకి తెలుస్తుంది ఏ అకౌంట్ ఏ బ్రాంచ్లో యూజ్ అవుతుంది. అప్పుడు మేము యాక్షన్స్ తీసుకోవచ్చు. కానీ రిపోర్ట్ చేయకపోతే మనకి ఇన్ఫర్మేషన్ రాదు. సో అందరితో ఇది రిక్వెస్ట్, ఎప్పుడైనా ఆఫెన్స్ జరిగితే ఖచ్చితంగా ఇమీడియట్గా 1930లో రిపోర్ట్ చేయాలి. దీనికి ఇంకా ఒకటి బెనిఫిట్ ఏంటి అంటే ఇమీడియట్ రిపోర్ట్ చేస్తే అమౌంట్ ఫ్రీజ్ అవుతుంది అండ్ ఆ డబ్బు పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది. మళ్ళీ డబ్బు రిటర్న్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే డిలే చేస్తే మొత్తం ఇది ట్రాన్సాక్షన్స్ అవుతుంది, దెన్ మళ్ళీ ఆ డబ్బు రాదు. సో ఇది ఇంపార్టెంట్. చాలామంది కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వారే దీనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు వారికి ఏం చెప్పదలుచుకుంటారు మీరు? అదే ఈజీ మనీ మీద మీరు పోకండి. అనవసరంగా ఇట్లా క్రిమినల్ కేసు అయితే మీరు జైలు వెళ్తే మీ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్ ఖరాబ్ అవుతుంది. సో ఆల్వేస్ డూ హార్డ్ వర్క్ అండ్ ఎర్న్ మనీ త్రూ లీగల్ ఛానల్స్. ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళైతే ఇది రిక్వెస్ట్, డోంట్ గో ఫర్ ఈజీ మనీ, డోంట్ బీ ట్రాప్ ఆఫ్ దిస్ గ్రీడీ ప్రాక్టీస్. ఇది ముఖ్యంగా ఇప్పటికే ఆపరేషన్ 1.0 ద్వారా నిందితులను ఇటు జైలుకు పంపినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు 2.0 ద్వారా మరికొంతమంది నిందితులను కూడా గుర్తించినట్టు, పెద్ద మొత్తం లోపల కూడా అమౌంట్ ఇందులోపల భాగస్వామ్యం అయినట్టు, అదేవిధంగా బ్యాంకర్స్తో కూడా ఇటు అకౌంట్ తెరిచే విషయం లోపల తగినటువంటి సూచనలు, జాగ్రత్తలు పాటించాలని చెప్పి ఇప్పటికే కరీంనగర్ సిపి బ్యాంకర్లకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఆపరేషన్ 2.0లో ఎంతమంది అరెస్ట్ అవుతారు, ఎలా ఎంక్వైరీ జరుగుతుంది అనేది మాత్రం ఇది మిస్టరీగా మారినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్.